హలో ధర్మవరం. మన ధర్మవరంలో నూతనంగా హిమబిందు కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించారు. ఈ కంటి పరీక్ష కేంద్రం నందు మీకు ప్రత్యేక ఆధునిక పద్ధతిలో వైద్య సేవలు కలవు. ఇక్కడ ప్రత్యేకతలు: సంపూర్ణ అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు చేయబడును. అత్యవసర కంటి సేవలు, దగ్గర చూపు, దూరపు చూపు పరీక్ష, కలర్ విజన్ టెస్ట్, తలనొప్పి మరి ఇంకెన్నో సమస్యలకు చూడబడును. అలాగే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పెక్స్, కూలింగ్ గ్లాసెస్, బ్రాండెడ్ ఫ్రేమ్స్ అండ్ కాంటాక్ట్ లెన్స్ లభించును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఐ క్లినిక్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి హిమబిందు ఐ క్లినిక్, అపోలో ఫార్మసీ పక్కన, సంగీత మొబైల్స్ ఆపోజిట్, రైల్వే స్టేషన్ రోడ్, గాంధీనగర్, ధర్మవరం. भारत माता की भारत जिंदाबाद सत्यकुमार नायकत्व జయంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతుల కాగలరు అనే ఉద్దేశంతో అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి పేద కుటుంబం కూడా చదువుకోవాలనే ఒక లక్ష్యంతో వారి భార్య సావిత్రి పూలే గారు కూడా టీచర్గా పనిచేశారు. కాబట్టి వారు అందరినీ పేద వర్గాలందరినీ కూడా ఒక చైతన్యవంతులు అప్పటి కాలంలోనే వారు ఎంతో ముందుకు ఉండి పేద వర్గాలను ముందుకు నడిపించిన ఘనత జ్యోతిరావు కుటుంబానికి. కాబట్టి వారికి ఎప్పుడు కూడా బీసీ వర్గాలందరూ కూడా మేము నిలబడి ఉంటాం, వారికి ఎప్పుడు కూడా మర్చిపోమనేది నేను తెలియజేస్తాను. దేశంలోనే మొట్టమొదటిగా మహాత్మా అని పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి మన జ్యోతిబా పూలే గారు. ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, సమాజం కోసం చాలా కృషి చేశారు. అందులో భాగంగానే ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా స్త్రీలకు విద్య కావాలని చెప్పేసి ఆమె సొంతంగా ఒక పాఠశాలను ప్రారంభించి ఆడవాళ్ళను, స్త్రీలను బాగా చైతన్యపరిచి చదువు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచం ఉన్నంత వరకు, దేశం ఉన్నంత వరకు వారిని స్మరించుకుంటూ ఉండాలి. అది మన బాధ్యత. అన్ని వర్గాలకు సమన్వయం జరగాలని ఆయన తాపత్రయపడి కృషి చేయడం జరిగింది.